వెంకటేశాయ. హలో ఆల్, ఎట్లున్నారు అందరూ? మొన్న నేను సప్త శనివారాల వ్రతం మార్నింగ్ ఎలా చేయాలో చెప్పాను కదా, ఈరోజు ఈవినింగ్ ఎలా చేయాలో చెప్తానండి. ఫస్ట్ మనం మార్నింగ్ చేసిన పూజ వస్తువులు ఉంటాయి కదా, ప్రసాదాలు, ఒక దీపం పెట్టుకున్నా కదా, అవి వాడిపోయిన పువ్వులు, ఇవన్నీ తీసి నీట్గా శుభ్రం చేసి పెట్టుకోవాలి. అక్కడ ఈ పువ్వులు, దీపాలు ఏం చేయాలనేది నేను మళ్ళీ ఇంకో వీడియోలో చెప్తానండి. తులసి మాల అయితే వాడిపోయింది, పూలమాల ఫ్రెష్గా ఉంది కాబట్టి నేను మళ్ళీ స్వామివారికి వేస్తానండి. మనం కలశంలో నీళ్ళు అయితే చేయించేసేసుకోవాలి పూజ కోసం. మళ్ళీ నీట్గా పెట్టుకోవాలి. ఇలా ప్రసాదాలు వేరుగా పెట్టుకొని సాయంత్రం పూజ అయిపోయిన తర్వాత పంచుతానండి. ఇలా అంతా మళ్ళీ సాయంత్రం పూజకి కొత్త కలశంలో నీళ్ళు పెట్టుకొని సిద్ధం చేసుకోవాలి. నేనైతే ఎవ్రీ వీక్ ఒక జంటను భోజనానికి పిలుస్తున్నానండి. వాళ్ళ కోసం ఫుడ్ ప్రిపేర్ చేసేసుకొని పెట్టుకొని పూజలో కూర్చుంటాను. అన్నం అయిపోయింది. ఇక్కడ మనకి దొండకాయ పచ్చడి చేసిన, చిక్కుడుకాయ టమాటా కర్రీ చేసిన అండి, అలాగే టమాటా సాంబార్ కూడా చేసిన, మరియు పాపడాలు, పెరుగు, ఒక స్వీట్ కూడా చేసుకున్నానండి. ఈ స్వీట్ని నేను ఇప్పుడు స్వామివారికి పూజలో నైవేద్యంగా పెడతాను. తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత వంటలన్నీ ఒక ప్లేట్లో పెట్టి నివేదన చేస్తాను. దీపారాధన చేసుకొని పూజ అయితే స్టార్ట్ చేయాలండి. వంటలన్నీ ముందుగా ఫినిష్ చేసేసుకుంటే ప్రశాంతంగా పూజ చేసేసుకోవచ్చు. ముందుగానే అన్ని సిద్ధం చేసేసుకొని చెప్పాను కదా, 7 దీపాలు నేను సాయంత్రం పెడతానండి. దీపాలు కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. తర్వాత వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం, పద్మావతి అష్టోత్తరం, లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకుంటూ కుంకుమార్చన చేసుకొని మనం మార్నింగ్ లాగానే నైవేద్యం, నీరాజనం చేసుకొని మంత్రపుష్పం చెప్పుకోవాలి. అలాగే ప్రదక్షిణాలు చేసేసి శనివారం వ్రత కథనైతే చదువుకోవాలి. సాయంత్రం పూట శనివారం వ్రత కథను చదువుకోవాలండి. లాస్ట్లో ధ్యాన శ్లోకం చేసుకొని శ్రీ వెంకటేశ్వర గోవింద నామాలు చదువుకున్న తర్వాత సాయంత్రం పూజ కూడా కంప్లీట్ అయిపోతుంది. పూజ అయిపోయే ముందు మనం దీపం హారతి నీరాజనం చేసేటప్పుడు దీపాలు అయితే వెలిగించుకొని స్వామివారికి చూపించుకోవాలి. సాయంత్రం పూజలో మనం వ్రత కథను ప్రత్యేకంగా చదువుకుంటాం. ఒకవేళ పొద్దున సాయంత్రం వీలు కాని వాళ్ళు మార్నింగే వ్రత కథ ఉద్యాపన కూడా చెప్పుకుంటే సరిపోతుంది. నేను సాయంత్రం పూజ అయిపోయిన తర్వాత ఉద్యాపన చెప్పుకొని కలశాన్ని కదిలించేశాను. ఇక అతిథులు వచ్చిన తర్వాత వాళ్ళకి భోజనాలు పెట్టి నేను మార్నింగ్ నుంచి ఒక పొద్దుంటా అండి. ఉపవాసం తర్వాత అతిథులకు భోజనం పెట్టి వాళ్ళకు దక్షిణ తాంబూలాలు ఇచ్చి నేను ఉపవాసం విడుస్తాను. నేనైతే వారానికి ఒక జంటని పిలిచి భోజనం పెడుతున్నాను. వీలు కాని వారు 7వ వారం రోజు పెట్టుకోవచ్చు. వచ్చిన అతిథులను లక్ష్మి అలవేలు మంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిగా భావించి వారికి భోజనం పెట్టి తాంబూలం ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలండి. ఇంతే అండి, ఎక్కువ ఖర్చు లేకుండా, హడావిడి లేకుండా స్వామివారిని పూజించుకున్నాను. ఇప్పుడే నేను ఉద్యాపన చెప్పేసుకొని కలశాన్ని కదిలించుకున్నాను కాబట్టి రేపు అంత పెద్ద పని ఏమి ఉండదు. ఆదివారం ఉదయం పూట ఏమేమి చేయాలి, ఈ వస్తువులన్నింటినీ, ఈ పిండి దీపాలు వీటన్నింటిని ఏం చేస్తాననేది నేను ఇంకో వీడియోలో మీకు చెప్తానండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గో.